నమస్తే తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి ఝలక్, ముఖ్యమంత్రి షాక్. నోటి నుంచి మరీ రేవంత్ రెడ్డికి నిలదీసిన మోదీ. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 5 రోజులు, ఇంకా లభించని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో సర్కార్ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఫైర్. సహాయక చర్యలపై సీఎం రేవంత్ దృష్టి పెట్టాలంటూ చురకలు. ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తుంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా? ఎస్ఎల్బీసీపై కాంగ్రెస్ నేతలవన్నీ చిల్లర మాటలన్న హరీష్ రావు. ఇవాళ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల కమిషన్. హైదరాబాద్ లో సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్. ఏపీకి తరలింపు. రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు. అర్ధరాత్రి వరకు శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ అవుట్. ఉత్కంఠ పోరులో విక్టరీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న వారిని ఎప్పుడు బయటకు తెస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీలో 8 మంది చిక్కుకుంటే సీఎం హెలికాప్టర్ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ కు రాజకీయాలు తప్ప ప్రజల ప్రాణాలతో సంబంధం లేదని, వెంటనే ఎస్ఎల్బీసీ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ టనల్లో కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవా కొట్టుకుపోయింది. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ పూర్తిగా నీటిమయమైంది. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఇవాళ వీటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కానీ దీని మీద స్పందించకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ఇదేదో బీఆర్ఎస్ఏ కారణమని మాట్లాడితే ఇంతకంటే చిల్లర రాజకీయాలు, సిల్లీ రాజకీయాలు ఇంకోటి ఉండవు. మీరు అక్కడ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అసలు ఇన్స్పెక్షన్ చేసిందా లేదా? ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడ పనులు జరపొచ్చని వాళ్ళు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? ఒకవేళ ఆదేశాలు ఇస్తే ఏ జాగ్రత్తలు తీసుకోమన్నారు? ఆ జాగ్రత్తలు మీరు పాటించారా లేదా అన్నది ముఖ్యం. ఇలా ఎన్డీఎస్ఏ బృందాలు వచ్చి దాని మీద వెంటనే రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ తప్పిదానికి కారకులు ఎవరు అనేది ఎన్డీఎస్ఏ బృందం ఢిల్లీ నుంచి వచ్చి తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మా హయాంలో 12 కిలోమీటర్ల టనల్ నిర్మాణం కూడా మేము చేయడం జరిగింది. మీ 15 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. మీ 15 నెలల్లో 1 కిలోమీటర్ తవ్వినరా మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 నెలలైంది. 1 కిలోమీటర్ టనల్ తవ్వినరా అని నేను అడుగుతా ఉన్నాను. కనీసం సహాయక చర్యలు తీసుకోవడంలో, వాళ్ళను బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి 8 మంది చావు బతుకుల్లో ఉంటే 8 మంది ప్రాణాలు లెక్కలేవు కానీ ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నాడు. హెలికాప్టర్ వేసుకొని, ఉన్నొక్క హెలికాప్టర్ వేసుకొని నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి పోయింది ఆయన. అంటే నీకు 8 మంది ప్రాణాలు ముఖ్యమా? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఇవాళటి వరకు ముఖ్యమంత్రి అక్కడికి పోలే. ఇవాళటి వరకు ముఖ్యమంత్రి గారు స్పాట్కు పోయి రివ్యూ చేయలే. ముఖ్యంగా మా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా మాజీ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఆయా జిల్లాలకు చెందినటువంటి సీనియర్ నాయకులు అందరం కలిసి రేపు అక్కడికి వెళ్తున్నాం. మా శాసన మండలి సభ్యులు కూడా ఉన్నారు నల్గొండ, మహబూబ్ నగర్లో. అందరం కలిసి రేపు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తాం. కానీ ఇక్కడికి పోనీయకపోతే అది వాళ్ళ మూర్ఖత్వం. ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు గొప్పవాళ్ళు. మేము దేనికి వెళ్తున్నాం? ఇలా 5 రోజులు అయిపోయింది. కనీసం వాళ్ళు ఏమైనరు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఒక స్పష్టత ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. అసలు ఎంత కూలిపోయింది, లోపల అసలు పరిస్థితి ఏంటి, ఆ సింగిల్ బోర్ టనల్ మిషన్ పనిచేస్తుందా, దాన్ని తీసేయాలనా, అది పనిచేస్తే మరి అక్కడున్న రాకును మరి బయటకు తేవడానికి మీరు ఆ బెల్ట్, కన్వేయర్ బెల్ట్ మీద తేవాలంటే మిషనే పనిచేయనప్పుడు ఆ బెల్ట్ మీద ఎట్లా తెస్తారు? ప్రతిపక్షం వచ్చి చూస్తే మీకు ఎందుకంత భయం? మీ తప్పులు బయటపడతాయనా? మీ
లోపాలు బయటకు వస్తాయనా? ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. కృష్ణా నదీ జలాలు ఆంధ్ర ఎక్కువ తరలించుకుపోయారు. తెలంగాణ వాటా 130 టీఎంసీలు రావాలి దాదాపు. ఆడ ఉన్నాయే 100. ఆల్రెడీ ఆంధ్ర తీసుకొని పోయింది. ఏం చేస్తురా? నిద్రపోతురా? ఆడ సాగర్ కుడి కాలువలో రోజుకు 10,000 టీఎంసీలు 3 నెలలకెళ్ళి పోతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ మంచినీళ్ళు కూడా దాని మీద ఆధారపడ్డాయి. మొత్తం నీళ్లు పోయినాక గుడ్లప్పగిసి చూస్తారా? పంటలు ఎండిపోతే రేపు ప్రజలకు తాగునీటి అవసరాలు ఉండేయని మేం కొట్లాడితే గప్పుడు నిద్రలేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కేఆర్ఎంబి చైర్మన్ కలిసిండు. గప్పుడు వీళ్ళు సెక్రటరీల మీటింగ్ పెట్టుకుని మొన్న పోయి సెక్రటరీల మీటింగ్లో లేదు మా వాటా కావాలని అడుగుతారు. ఎప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు. కృష్ణా నది మీద ప్రాజెక్టులు ఆంధ్రకు అప్పగించము అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం కేసీఆర్ గర్జిస్తే చేసిండ్రు. కృష్ణా నీళ్ళని ఆంధ్ర తీసుకుపోతుంది, తెలంగాణ పంటలు ఎండిపోతాయి, మంచినీళ్ళు ఉండేయని మేము కొట్లాడినాక అప్పుడు కేఆర్ఎంబి చైర్మన్ దగ్గరికి మీరు పరిగెత్తిండ్రు. ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రతిపక్ష పోరాటం వల్లనే ఇలా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వర్తించడం వల్ల, క్రియాశీలకంగా మేము పనిచేయడం వల్లనే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి. ఇవాళ హత్యలు జరుగుతున్నాయంటే దిస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. నీ ఎస్పీ ఏం చెప్పిండు? మొన్న భూ తగాదాల వల్ల ఆయన చనిపోయిండు అని చెప్పిండు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారు అంటే ఎస్పీ కరెక్టా, రాజకీయాలు మాట్లాడుతున్న మంత్రులు కరెక్టా? మీ జిల్లా ఎస్పీయే చెప్పిండు కదా దీని వెనుక రాజకీయ కోణం లేదు, ఇది కేవలం భూ తగాదాల వల్ల జరిగింది, పలానోళ్ళని అరెస్ట్ చేసినామని నీ ఎస్పీయే చెప్తుండు. నీ ప్రభుత్వంలో పనిచేస్తున్న నీ ఎస్పీ చెప్తుండు కదా. అంటే ప్రజలకు అర్థమైంది పోలీస్ అధికారి తప్పు చెప్పడు కదా, మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలో సర్కారు నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగానే రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందంటూ నిప్పులు చెరిగారు. ఎస్ఎల్బీసీలో అతిపెద్ద ప్రమాదం జరిగితే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రివి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టేవాడని అన్నారు. ఎన్నికలు, ఢిల్లీ టూర్లు అంటూ తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు, అప్పుడప్పుడు వీడియో చూడు, కొంచెమైనా విషయ పరిజ్ఞానం వస్తుందని సూచించారు. అయినా పనులు ఆగిపోవడం వల్ల బేగిరింపులు పని చేయడం లేదని అనడంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసలు పనులు మొదలు పెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్, జీఎస్ఐ సర్వే చేశారా అని నిలదీశారు. లేదంటే గుడ్డిగా కమిషనర్ల కోసం కక్కుర్తి పడ్డారా అని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడడం మానేసి ఈ పలికిమాలిన లీకులు అక్కడికి చేస్తారని చాట్లు ఫైర్ చేశారు కేటీఆర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన స్థలాన్ని బీఆర్ఎస్ నేతల బృందం ఇవాళ సందర్శించనుంది. టన్నెల్లో 8 మంది చిక్కుకోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలించేందుకు వెళతామని తమను అరెస్ట్ చేయొద్దని ప్రభుత్వాన్ని కోరింది. సీఎం రేవంత్ మంత్రులు తమ పర్యటనను అడ్డుకోవద్దని బీఆర్ఎస్ బృందం రిక్వెస్ట్ చేసింది. మోదీ ఝలక్, సీఎం షాక్ అయ్యారా? నోట్ ఇచ్చి మరీ సీఎం నిలదీస్తే అవాక్కవడం సీఎం వంతైందా? రేవంత్ రెడ్డి వినపత్రంలో ప్రధాని వద్దకు దగ్గరకు వెళ్తే 9 అంశాలపై ఆయనకే రివర్స్ నోట్ అందించారు మోదీ. రాష్ట్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాల సంగతేందని సీఎం ప్రశ్నించారు. సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ అయి నోట్ ఇవ్వడం ఇదే తొలిసారి అంటున్నారు విశ్లేషకులు. ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం అందజేసిన సీఎం రేవంత్ కి రివర్స్ నోట్ అందింది. మీ వినతుల సంగతి సరే, కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రం వద్ద ఉన్న పెండింగ్ పనులు, నిధుల సంగతి ఏమిటని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న 9 అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోటు తయారు చేయించి మరి ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టి మొదట వీటిని పరిష్కరించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ 2వ దశ, ట్రిపురాల్ దక్షిణ భాగం మంజూరు, మూసీ పునరుజ్జీవానికి 20,000 కోట్ల నిధులు, సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోదీకి వినతి పత్రం అందజేశారు. వీటన్నింటినీ కొద్దిసేపు విజితంగా పరిశీలించిన ప్రధాని రేవంత్ రెడ్డి మాటలను ఆలకించారు. ఆ తర్వాత తన టేబుల్ పై ఉన్న ఓ పేపర్ను తీసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. వాటిని చూసి అవాక్కవడం రేవంత్ వంతైంది. కేంద్ర రాష్ట్రాల వాటాతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, భూసేకరణ అనుమతులు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. కేంద్రం వద్ద సమస్యలను పరిష్కరించడానికి కోరడానికి ముందు మీ వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మోదీ రేవంత్ కి సూచించినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి బయటపడ్డారు. అయితే ప్రధానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి రివర్స్ నోట్ ఇవ్వడం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఒక సీఎంకు ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం ఇదే తొలిసారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనను తామెప్పుడూ చూడలేదని అంటున్నారు. పీఎంను కలిసేందుకు సీఎం వెళ్లినప్పుడు లేదా రాష్ట్రానికి ప్రధాని మంత్రి వచ్చినప్పుడు సదరు సీఎంలకు అనుమతులు మంజూరు పత్రాలు లేదా నిధుల విడుదల పత్రాలను అందిస్తుంటారు. కానీ ఇక్కడ కేంద్రం తరపున తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక సీఎంను ప్రధాని నేరుగా కోరడం, ఏకంగా నోటివ్వడం సంచలనంగా మారింది. ప్రధాని ఈ విధంగా వ్యవహరించడం వెనుక అర్థం ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మోదీ ఈ వ్యూహం పన్నినట్లు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలు అసంతృప్తితో ఉన్నారా? హస్తం పార్టీలో రెడ్లకు బీసీలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? రెడ్డి సామాజిక వర్గానికి లభించే ప్రాధాన్యత బీసీలకు దక్కడం లేదని రగిలిపోతున్నారా? వెనుకబడిన వర్గాలకు రాహుల్ గాంధీ ఒకటి చెప్తుంటే రేవంత్ రెడ్డి మరొక చెప్తున్నాడని మండిపడుతున్నారు. కులగణన చేసిన బీసీ నేతల విమర్శలు ఇంకా దేనికి? సొంత పార్టీ నేతలు అంతగా విమర్శిస్తున్న పీసీసీ చీఫ్ మౌనంగా ఎందుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో అంతర్గతంగా ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా బీసీలకు రెడ్లకు పడడం లేదు. పలువురు బీసీ నేతలు రెడ్డి సామాజిక వర్గంపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. రెడ్ల వల్ల తమకు జరిగిన నష్టాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఒకవైపు బీసీ కులగణనతో దేశానికి తామే ఆదర్శమని కాంగ్రెస్ పెద్దలు చెబుతుంటే, మరోవైపు హస్తం పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం లేదంటూ పలువురు బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి రోల్ మోడల్ గా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావించారు. అయితే రేవంత్ సర్కార్ కులగణనను తూతూ మంత్రంగా చేసిందన్న విమర్శలు వచ్చాయి. అటు సొంత పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కులగణనపై తీవ్రస్థాయిలో నిప్పులు జరిగారు. జానారెడ్డి తన సామాజిక వర్గం కోసం బీసీలను తగ్గించారని మండిపడుతూ సర్వే పరతులను దానం చేశారు. దీనిపై ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తీన్మార్ మల్లన్న కులగణనపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నందుకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసుకు మల్లన్న వివరణ ఇవ్వకపోగా
పైగా మంత్రులు ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక కులగణనపై వచ్చిన అభ్యంతరాలతో కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది సర్కార్. అయితే రాహుల్ కఠినంగా ఉండడం వల్లే కులగణన సర్వే సాధ్యమైందనేది మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వంటి బీసీ నేతల వాదన. ఒకవైపు కులగణనతో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీలకు అండగా ఉందని పార్టీ పెద్దలు చెప్తున్నారు. కానీ బీసీ నేతలు మాత్రం తమకు పార్టీలో సరైన గుర్తింపు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత తమకు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి లాంటి వారికి ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్లీ ఎంపీ సీటు ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక నేతలకు ఒక న్యాయం, బీసీ నేతలకు మరొక న్యాయం ఉంటోందని వాపోతున్నారు. పలువురు వెనకబడిన వర్గాల నేతలకు అవకాశాలు అందకుండా కొందరు రెడ్లు అడ్డుకుంటున్నట్లు బాంబు పేల్చారు అంజన్ కుమార్. దీంతో హస్తం పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ గొడవ నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వర్గ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. పార్టీ పదవులు, ఎమ్మెల్సీ స్థానాలు, మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేయాలని కోరుతున్నారు. బీసీల పట్ల రాహుల్ గాంధీ విజన్ ఒకలాగా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మరొకలాగా ఉందని వాపోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పార్లమెంటు నియోజకవర్గానికి 2 చొప్పున బీసీలకు టికెట్లు ఇద్దామని భావించినప్పటికీ చివరికి 23 టికెట్లకే పరిమితం చేశారన్నది వాళ్ల వాదన. అటు సీఎంతో సహా కేబినెట్లో 12 మంది ఉండగా మంత్రివర్గంలో కేవలం 2 బీసీలకి అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కార్పొరేషన్ పదవుల్లో సైతం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్న అసంతృప్తి బీసీ నేతల్లో ఉంది. ఇలాంటి అనేక కారణాలు పలువురు బీసీ నేతల్లో అసహనంగా మారి బయటపడుతున్నాయి. బహిరంగంగానే రెడ్డి సామాజిక వర్గ నేతలు మంత్రులను టార్గెట్ చేసి విమర్శించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైలెంట్ గా ఉండడంలో బీసీ నేతల ఒత్తిడి ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కులగణనతో చేతులు దులుపుకోకుండా మంత్రివర్గం, నామినేటెడ్ పార్టీ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బీసీలకు జరిగే అన్యాయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. మరి కొత్త ఇన్ఛార్జి వచ్చిన తర్వాతైనా హస్తం పార్టీలో బీసీ నేతలకు పదవులు దక్కుతాయో లేదో చూడాలి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో భయానక పరిస్థితులున్నాయి. సొరంగం పూర్తిగా మూసుకుపోయింది. ఎక్కడ చూసినా మట్టి దిబ్బలు, బురద, నీరు. రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకంగా మారాయి. 5 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలన్నీ సన్నగిల్లుతున్నాయి. కార్మికులు బతికి ఉన్నారన్న ఆశే తప్ప ఇంకా జీవించే ఉన్నారన్న సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నత్తనడకన సాగుతున్న సహాయక చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ కంపెనీ నిర్దాక్షిణ్యం కారణంగా వాళ్ల ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. టన్నెల్ పైకప్పు కోరడంతో ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారి ఆచూకీ 5 రోజులైనా దొరకలేదు. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి లేదు. కార్మికులు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. టన్నెల్ లోపలికి వెళ్లి వచ్చిన సహాయక బృందాలు చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే ఎలాంటి ఆశలు కనిపించడం లేదని అధికారులు చెప్తున్నారు. బురద, నీరు, మట్టి, రాళ్లతో టన్నెల్ ఎక్కడికక్కడ పూడుకుపోవడం, శిథిలాల తరలింపునకే నెలల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడిస్తుండటంతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయక బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి.
పైకప్పు కూలిపోవడంతో లోపల భారీగా నీరు, బురదతో ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. బుధవారం సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు మార్కోస్, ర్యాట్ మైనర్స్ టీం తీవ్రంగా శ్రమించాయి. ఎట్టకేలకు 14వ కిలోమీటర్ సమీపంలోకి చేరుకున్నాయి. 13.5 కిలోమీటర్ల వద్ద పూర్తిగా ధ్వంసమైన టీబీఎన్ మిషన్ కన్వేయర్ బెల్టు, ఆక్సిజన్ ట్యూబ్ శిథిలాలను తొలగించడంతో కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. సొరంగం మొత్తం మూసుకుపోవడంతో పాటు 15 మీటర్ల ఎత్తు బురద పేరుకుపోయింది. పైకప్పు ఊడిపడడంతో టీబీఎం మిషన్ ముందు భాగం ధ్వంసమై వెనక భాగం తన్నుకు వచ్చింది. పైకప్పు కూలిన ప్రాంతం 200 మీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. సొరంగంలోకి చొచ్చుకెళ్లడంలో ర్యాట్ మైనర్ టీం కీలకంగా వ్యవహరించింది. ఈ టీంలో 25 ఏళ్లలోపు 12 మంది యువకులు ఉన్నారు. వీరంతా సాహసోపేతంగా సొరంగం లోపలికి దూరి దారి చూపించారు. టన్నెల్లో ప్రమాద స్థలానికి అతి చేరువలోకి వెళ్లారు. 14 కిలోమీటర్ల పరిధిలో పైకప్పు ఊడిపడడంతో పూర్తిగా దెబ్బతిన్న టన్నెల్ బోరి మిషన్ వద్దకు చేరుకొని అక్కడ దృశ్యాలను చిత్రీకరించారు. ఉబికి వస్తున్న ఊటను, పేరుకుపోయిన బురదను సాహసోపేతంగా పక్కకు జరిపి మిగతా బృందాలు లోపలికి వెళ్లడానికి దారి చూపారు. పైకప్పు ఊడి పైన పడడంతో టీబీఎం మిషన్ ముందు భాగం మొత్తం పాడైపోయింది. కూలిన చోట నుంచి నీటి ధారలు వస్తున్నాయి. అటు కన్వేయర్ బెల్ట్కు రిపేర్లు చేస్తున్నారు. కాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ మళ్లీ కూలే ప్రమాదముందని ర్యాట్ మైనర్స్ టీం తెలిపింది. 22, 23 బ్లాకులు లూజ్ ఉన్నాయని గుర్తించిన టీం వీటిని వెంటనే మళ్లీ ఫిక్స్ చేసి కిందకు జారకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అక్కడ ఏ క్షణమైనా మట్టి కూలే ప్రమాదం ఉండడంతో తిరిగి వచ్చేసినట్లు టీం సభ్యుడొకరు తెలిపారు. ఇక్కడి ప్రమాద పరిస్థితులు చూసి ఏమీ చెప్పలేకపోతున్నామన్నారు. సొరంగంలో ప్రమాద స్థలానికి చేరుకోవాలంటే అడ్డుగా ఉన్న టీబీఎం కటింగ్, నీరు, బురద తొలగింపు కీలకంగా మారాయి. ఇప్పటి వరకు 40 మీటర్లే యాక్సిడెంట్ జోన్గా భావించినప్పటికీ లోపలికి వెళ్లిన కొద్దీ సొరంగ మార్గం క్లిష్టంగా కనిపిస్తోంది. టన్నెల్ 150 మీటర్ల మేరకు కూలిపోయినట్లు సహాయక బృందాల అధికారులు చెబుతున్నారు. టీబీఎం తోక భాగాన్ని దాటుకొని రెస్క్యూ బృందాలు 100 మీటర్ల దగ్గర వరకు చేరుకోగలిగినా మరో 40 మీటర్లు ముందుకు పోలేని పరిస్థితి ఉందని చెప్పారు. సొరంగం ఓపెన్ అయిన తర్వాత మళ్లీ కూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీబీఎం వెనక భాగం శిథిలాలతో, ముందు భాగం బురద, నీరు, మట్టి, రాళ్లతో పూర్తిగా పూడుకుపోయి ఉంటుందని తెలిపారు. కార్మికులున్న ప్రాంతమంతా శిథిలాలతో నిండి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ టీబీఎంలోని ఖాళీ ప్రదేశంలో కార్మికులు చిక్కుకొని ఉన్నారని భావించినా 5 రోజులుగా నీరు, ఆహారం లేకుండా జీవించడం కష్టమేనని వివరిస్తున్నారు. వెరసి కార్మికులు జీవించి ఉండాలనే ఆశ తప్ప బ్రతికి ఉన్నారనడానికి ఒక్క సంకేతం కూడా కనబడడం లేదని రెస్క్యూ బృందాల అధికారులు చెబుతున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆశలన్నీ సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సర్కారు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ మైనర్స్ టీం, సింగరేణి తదితర రెస్క్యూ బృందాలు ఒకరి తర్వాత ఒకరు సొరంగం లోపలికి పోవడం, అక్కడి భీతావహ పరిస్థితులను చూసి నిస్సహాయకంగా వెనుదిరగడమే కనిపిస్తోంది. అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు కూడా లోపలికి పోవడం, బయటకు రావడం, సమీక్షలు పెట్టడం పరిపాటిగా మారింది. కార్మికులను రక్షించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించడమే తప్ప ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు సహాయక బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లి బయటకు రావడానికి 5 గంటల సమయం పడుతోంది. దీంతో 11 బృందాలను మోహరించారు. ఆ బృందాల్లో నుంచి కొందరిని ఏరుకోరి పంపిస్తున్నారు. వారందరూ లోకో టైంలో లోపలికి వెళ్లి పరిస్థితులను అంచనా వేసి బయటకు వస్తున్నారు. ఆ తర్వాత ఏం చెయ్యాలనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. సొరంగం పూర్తిగా మూసుకుపోయి బురద నీటితో నిండి ఉందని గుర్తించారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం ఎలా అనే దానిపై సహాయక బృందాల టీం లీడర్లు ఆలోచిస్తున్నారు. మరోవైపు కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారే తప్ప
వాటి నివారణకు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని వివరిస్తున్నారు. బురద, నీరు తొలగింపు, ధ్వంసమైన టీబీఎంను కట్ చేసి తొలగించే పనులు నత్తనడకన సాగుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగేలే ఉందని కార్మికులే అంటున్నారు. ఈ నేపథ్యంలో లోపల చిక్కుకున్న కార్మికులపై ఆశలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సస్పతి తెలిపారు. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ సిబ్బందికి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్పై ఆఫీసర్లతో చర్చించారు. బ్యాలెట్ బాక్సుల లాకింగ్ సిస్టమ్, సీలింగ్ పై మరోసారి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సస్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు 3,55,159, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 27,888 మంది ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లాలలో కలిపి 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 274 టీచర్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 93 కామన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తంగా అన్ని జిల్లాల్లో 773 పోలీస్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్వహణకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పంపిణీ అధికారులు దగ్గర నుంచి పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 24 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 113 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 4,089 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి నేరుగా నల్గొండలోని రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు అధికారులు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రతి కౌంటర్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో విధులు నిర్వహించడానికి కేటాయించిన సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజేష్ పేర్కొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు టీ న్యూస్.